Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSET students. Today news వచ్చేసి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అఫీషియల్గా మీకు డేట్స్ చూపించబోతున్నాను. వెబ్సైట్ కూడా మనకు క్లియర్గా ఆ కౌన్సిలింగ్ అడ్మిషన్ ఎప్సెట్ కౌన్సిలింగ్ అని వెబ్ పేజ్ ఓపెన్ చేశారు. మనకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. డేట్స్ని తర్వాత ఆ స్టెప్స్ని వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో వింటే మీకు కౌన్సిలింగ్ మీద కంప్లీట్ ఐడియా వస్తుంది. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. తెలంగాణ ఎప్సెట్ 2026 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. ఓకే, ప్రెస్ నోట్లో వెరీ క్లియర్గా డేట్స్ ఇచ్చారనమాట. ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే 19th నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్ అనేది 19th నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు మీరు రెడీ చేసుకోండి. ఏమేమి రెడీ చేసుకోవాలంటే సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి. ఎందుకంటే ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ని రెడీ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాలేజ్ ప్రయారిటీ లిస్టు మన ఛానల్ తరపున కూడా నేను ఆల్రెడీ ఎలా తయారు చేసుకోవాలో ఒక వీడియో చేశాను. నెక్స్ట్ కూడా సిఎస్ఈకి కాలేజ్ ఈసీకి అన్ని బ్రాంచ్ వైజ్గా నేను ప్రయారిటీ ఆర్డర్ ఫ్రీగా ఇలా మనకు ఛానల్లో చూపిస్తూ నేను చేస్తాను. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ వేస్తుంది, ఫాలో అవుతుండండి. అయితే ఈ డేట్స్ ఇవన్నీ నేను క్లియర్గా చూపిస్తాను. అయితే మీకు ఫస్ట్ వెబ్సైట్ చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. మనం వెబ్సైట్లో ఇలా చూసుకోవచ్చు. ఎలా అంటే టీజీ ఎప్సెట్ 2026 టీజీ ఎప్సెట్ 2026 టీజీ ఎప్సెట్ 2026 అని గూగుల్లో టైప్ చేస్తే మొబైల్లో కూడా చూసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఇచ్చారో. ఇక్కడ అడ్మిషన్స్ ఈ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అని వెరీ క్లియర్గా ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ అడ్మిషన్స్ ఈ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ అని ఇచ్చారు. ఇది చూడండి, ఈ పేజ్ ఓపెన్ చేశారు. చూడండి, టీజీ ఎప్సెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఫర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అడ్మిషన్స్. ఓకేనా, ఇక్కడనేమో టీజీ ఎప్సెట్ 2026 కౌన్సిలింగ్ వెబ్సైట్ ఫర్ అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్ అడ్మిషన్స్ ఇక్కడ ఇచ్చారనమాట. వెబ్ పేజ్ ఓపెన్ చేశారు. సో మనం ఇది క్లిక్ చేస్తే మనకు క్లియర్గా ఇలా కనిపిస్తుంది. అయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ మనకు కట్ ఆఫ్స్ ఉన్నాయన్నమాట. కొద్దిమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కదా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎక్కడ. నేను ఆల్రెడీ వీడియో చేశాను. 2025 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్స్ ఇవి. అయితే ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అది ఇంకా వీళ్ళు పెట్టలేదు, కానీ ప్రెస్ నోట్లు ఇచ్చారు. మీకు ఆ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. ప్రెస్ నోట్లో ఎంత క్లియర్గా ఇచ్చారంటే డేట్స్తో సహా మీకు ఆ ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. మనకు వెబ్ పేజ్ ఓపెన్ చేశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రెస్ నోట్లో వచ్చిన డేట్సే ఇస్తారు, నో డౌట్. ఎవ్రీ ఇయర్ అంతే. ఫస్ట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు, తర్వాత వెబ్సైట్లో పెట్టేస్తారనమాట. మనం బ్రౌచర్లాకి ఇస్తారు. ఒక 7-8 పేజెస్ ఉంటుంది డేట్స్ది, అది చూసుకోవచ్చు. అయితే ముందు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. ఆ ప్రెస్ నోట్ ఇక్కడ ఇస్తున్నాం. ప్రెస్ నోటు టీజీ ఎప్సెట్ 2026 అడ్మిషన్స్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఏమని ఇచ్చారంటే టీజీ ఎప్సెట్ 2026 అడ్మిషన్ కమిటీ మీటింగ్ హెల్డ్ ఆన్ 8th June అంటే ఈరోజు 8th June 2026 at 4 PM అంటే ఈరోజు 4 PMకి మీటింగ్ కంప్లీట్ అయింది. సో మనకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సో వెబ్సైట్లో పెట్టడానికి కొంచెం టైం పడుతుంది. ఓకేనా, సో ఫస్ట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. ఇవే ఉంటాయి 100% ఇక, నో డౌట్. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ప్రిపేర్ అయి ఉండండి. 4 PMకి అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ప్రొఫెసర్ వి బాలకృష్ణ రెడ్డి, చైర్మన్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ద కాన్ఫరెన్స్ హాల్, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మహావీర్ మార్చ్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్. మెంబర్స్ ప్రెజెంట్ ఆర్ శ్రీమతి ఏ శ్రీ దేవసేన IAS కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ కన్వీనర్ టీజీ ఎప్సెట్ 2026 అడ్మిషన్స్ అండ్ అదర్ అండ్ రిజాల్వ్ టు డిక్లేర్ ద ఫాలోయింగ్ టీజీ ఎప్సెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్. ఈ డేట్స్ మనకు వచ్చినాయి అనమాట. ప్రెస్ నోట్లు ఇచ్చినాయి. చూడండి, డేట్ కూడా ఇచ్చారు 8th June to 4 PM అనమాట. సో ఇప్పుడు చెప్తా చూడండి స్టార్ట్ ఎలా అవుతుందో. ఇప్పుడు మీ దగ్గర ర్యాంక్ కార్డులు ఉన్నాయి, ఆల్రెడీ ఎప్సెట్ ర్యాంక్ కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చెప్తా చూడండి. మొత్తం షెడ్యూల్ ఇచ్చారు ఇక్కడ. ఫస్ట్ ఫేజ్కి ఎలా జరుగుతుంది అంటే, ఫస్ట్ ఫేజ్ అంటే రౌండ్ 1కి ఎలా జరుగుతుందో చెప్తా చూడండి. మనకు నెక్స్ట్ బ్రౌచర్లాకి ఇస్తారు కదా, అది మొత్తం డేట్స్ ఇస్తారు. ఇక లాస్ట్ రౌండ్ స్పాట్ వరకు. ఓకే, ఈ ప్రెస్ నోట్లో మాత్రం నేను రౌండ్ 1ది phase 1 డేట్స్ ఇస్తున్నాను. ఓకేనా, ప్రతి స్టూడెంట్ ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిందే, మీ ర్యాంక్ ఎంత వచ్చినా సరే. ఓకే, ఫస్ట్ ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్
పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. దీని మీనింగ్ ఏంటి అంటే మనం కౌన్సిలింగ్లోకి ఎంటర్ కావడానికి మనం కొంత ఫీజు కట్టాలి, ప్రాసెసింగ్ ఫీజు అని కొంత కట్టాలన్నమాట JNTU వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వర్క్ చేస్తారు కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు, మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్ని బట్టి సీట్ అలాట్మెంట్ చేస్తారు, కొంత వర్క్ చేస్తారు. కాబట్టి యూనివర్సిటీ కొంత ఫీజు తీసుకుంటుంది, ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటుంది. ఓకేనా, ఇది 100లలో ఉంటుంది, 1000 ఉండదు. సో ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటాం. ఎప్పటి నుంచి అది అంటే 19th జూన్ నుంచి 28 జూన్ వరకు, జూన్ 19th నుంచి 28 జూన్ వరకు ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఏమేమి జరుగుతుంది అంటే ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటారు కొంత, మనం ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి, అంతా ఇంట్లో ఉండే చేయాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మాత్రం హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాలి. ఓకే, ఫీ పేమెంట్ చేస్తాం. స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్లైన్ సెంటర్, మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఇప్పుడు మీరు డిఫరెంట్ డిస్టిక్లలో ఉంటారు, ఆదిలాబాద్లో ఉంటారు, కరీంనగర్ ఉంటారు, మహబూబ్ నగర్ ఉంటారు, వికారాబాద్ ఇలా ఉంటారు కదా. మీ డిస్టిక్ సెంటర్ దగ్గరలో ఉన్న హెల్ప్లైన్ సెంటర్లా టైము డేటు ఫిక్స్ చేసుకోవాలి. అందులోనే ఉంటుంది, ఒక టైం ఉంటుంది, డేట్ ఉంటుంది. ఈ డేట్ రోజు ఈ టైంలో నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయండి అని మనం సెలెక్షన్ చేసుకుంటాం నియర్ బై హెల్ప్లైన్ సెంటర్. అది ఆ హెల్ప్లైన్ సెంటర్స్ అన్నీ మీకు చూపిస్తాను క్లియర్గా. ఓకే, ప్రతి డిస్టిక్లో ఉంటుంది ఇది. ఎవ్వరు హైదరాబాద్కి JNTUకి రానవసరం లేదు. ఒకప్పుడు JNTUకి వచ్చి చేసేది. ఓకేనా, చాలా రోజులు టైం పట్టేది. ఇప్పుడు దగ్గరలో ఉన్న దానికి హెల్ప్లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఒకరోజు పలానా రోజు 19th to 28th కదా, 20 రోజు మార్నింగ్ 10 o'clock అని పెట్టుకుంటారు. ఆ రోజు ఆ గంట సేపట్లో వెళ్తే అయిపోతుంది 1 hourలో. ఓకే, ఏమేమి చేసుకుంటాం, స్లాట్ బుకింగ్ చేసుకుంటాం ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అనమాట. ఓన్లీ 19th to 28 స్లాట్ బుకింగ్ చేసుకుంటాం. సార్ నాకు రాదు కదా సార్, నేను ఎలా చేసుకోవాలంటే మీ సేవ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేస్తారు చెప్పిన వెంటనే. ఇప్పుడు వాళ్ళకి పెద్ద సీజన్ ఇది, లేదు మీరు మొబైల్ అయినా చేసుకోవచ్చు స్లాట్ బుకింగ్. ఓన్లీ ఆ డేట్ టైం సెలెక్ట్ చేసుకుంటారు. అది ఎలానో కూడా చెప్తాను. ఫస్ట్ ఇందులో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. అయితే ఈ పేమెంట్ చేస్తాం కదా, పేమెంట్ చేసేటప్పుడు మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ నేము, హాల్ టికెట్ నెంబరు, వెబ్సైట్ హాల్ టికెట్ నెంబరు, అడ్మిట్ ర్యాంక్ కార్డు, కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీ మొబైల్ నెంబరు ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. మీ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఖచ్చితంగా ఫిల్ చేయాలి, ఎందుకంటే దానికే OTPs వస్తాయి. మొబైల్ నెంబర్ మాత్రం స్టాండర్డ్ పెట్టుకోండి. సో మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తారు, స్లాట్ బుక్ చేసుకుంటారు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు, 19 to 28 వరకు. ఓకేనా, సరే చేసుకున్నారు. 19th రోజు 20, 21 అలా పెట్టుకున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే డేట్ అయిపోయింది, మీ దగ్గర మొబైల్ నెంబరు ఆల్రెడీ ఎంటర్ చేశారు. ఓకే, OTPs వస్తాయి, మీరు సర్టిఫికేట్స్కి డేట్ ఫిక్స్ చేసుకున్నారు, హెల్ప్లైన్ సెంటర్కి వెళ్తారు. నెక్స్ట్ ఏంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగాలి. ఇప్పుడు 19th to 28 వరకు చేసుకోవచ్చు, కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే 22 నుంచి 29 వరకు జరుగుతుంది. ఓకేనా, అంటే ఇప్పుడు 19th రోజు స్టార్ట్ అవుతుంది కదా, 19th రోజు స్టార్ట్ చేసిన స్టూడెంట్ ఏం చేస్తాడు, అన్నీ రెడీ ఉంటాయి, 20 రోజే 22 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 19th నుంచి 28 మధ్యలో మనం పెట్టుకోవాలి కదా. 22 నుంచి 29 వరకు చెక్ చేస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్. ఇక్కడ ఇచ్చారు చూడండి, క్లియర్ ఇచ్చారు ఇక్కడ. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్. స్లాట్ బుక్ చేసుకుంటారు కదా క్యాండిడేట్స్, సారీ 19th స్టార్ట్ అయితే 22 నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు 20-21 ఛాన్స్ ఉండదు, 22 నుంచి పెట్టుకోవాలి. 22 నుంచి మీరు ఒక డేట్ పెట్టుకోవాలి. ఎప్పుడు 22 నుంచి 29 వరకు జరుగుతుంది. 22 నుంచి 29 వరకు వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. అంటే మీకు 20-21 చూపించకపోవచ్చు మీరు అది ఓపెన్ చేస్తే. 22 నుంచి 29 వరకు. కొద్దిమంది 22 రోజు 10 to 11 పెట్టుకుంటారు, 1 to 2 పెట్టుకుంటారు, 2 to 3 అలా పెట్టుకుంటారు అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది 22 నుంచి 29 వరకు. మీ దగ్గర ఉన్న ఏం చేయాలి సార్ అంటే 2 సెట్లు జిరాక్స్లు తీసుకెళ్ళాలి, ఫొటోస్ తీసుకెళ్ళాలి, ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి క్లియర్గా. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సెట్ జిరాక్స్ తీసుకుంటారు, తీసుకొని ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ క్రాస్ చెక్ చేసుకుంటారు. వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని మీకు ఏమి ఇస్తారంటే రిసీట్ ఆఫ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఏమేమి సర్టిఫికేట్లు మేము వెరిఫై చేసినామని, 10th మెమో చేసినాం, ఇంటర్ చేసినాం, హాల్ టికెట్ చేసినాం, SC రిజర్వేషన్ సర్టిఫికేట్ చేసినాం అని అన్ని ఇలా మార్క్ చేసుకుంటారు అనమాట. చేసుకొని మీకు రిసీట్ ఆఫ్ ROC అని ఇస్తారనమాట, రిసీట్ ఆఫ్ సర్టిఫికేట్ అని ఇస్తారు. ఓకే, ఇక్కడ మీకు దీంతో పాటు మీకు లాగిన్ ID, పాస్వర్డ్ వస్తుంది మొబైల్ నెంబర్కి. ఇక్కడనే ఈ స్టెప్ ద్వారానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మీకు ఒక యూజర్ నేము, పాస్వర్డ్ అని వస్తుంది. చెప్తారు అది క్లియర్గా. దాని గురించి కూడా నేను చెప్తాను, ఎలా ఏం చేయాలి ఆ స్టెప్ అనేది వెరీ క్లియర్గా. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది 22 నుంచి 29 వరకు. ఓకే, మీరు మీ దగ్గర లాగిన్ ID, పాస్వర్డ్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, 25 నుంచి 1 వరకు, 25 జూన్ నుంచి 1st
జూలై వరకు, 25 జూన్ నుంచి 1 జూలై వరకు ఏం చేస్తారంటే ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. అంటే నాకు జేఎన్టీయూ కావాలి, సిబిఐటి కావాలి, విఎన్ఆర్ కావాలి, ఓయూ కావాలి, వాసవి కావాలి అని ఇలా లిస్ట్ పెట్టుకుంటారు, సెలెక్ట్ చేసుకుంటారు. డేట్స్ ఎప్పుడున్నాయి? 25 నుంచి 1 వరకు. ఓకే, ఇది అయిపోతుంది. ఈ స్టెప్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి మన ఛానల్ ఎలా ఉపయోగపడుతుందో నేను చెప్తాను. ఆ లిస్ట్ ఏదో నేనైతే రెడీ చేస్తాను రిఫరెన్స్ కోసం, దాన్ని బట్టి మీకు నచ్చినట్లు పెట్టుకోండి. నెక్స్ట్, ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్. ఫస్ట్ రోజు మీరు ఒకవేళ ఫ్రీజ్ చేసుకోవడం, మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ని ఫ్రీజ్ చేసుకోవడం. ఫ్రీజ్ చేసుకోకుంటే ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది. మీరేం టెన్షన్ తీసుకోకండి ఫ్రీజింగ్ గురించి, ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది అనమాట సిస్టంలో. ఓకే, 25 నుంచి 1 వరకు ఇది చేస్తారు. నెక్స్ట్, డిస్ప్లే ఆఫ్ మార్క్ షీట్ అలొకేషన్. 4th రోజు, జూలై 4th రోజు ఏమవుతుంది అని అంటే ఒక మార్క్ షీట్ అలొకేషన్ ట్రయల్ ఇస్తుంది అనమాట. జోసాలో వచ్చినట్లు, జోసాలో 2 సార్లు మార్క్ షీట్ అలొకేషన్ ఇస్తారు, ఇక్కడనేమో ట్రయల్. మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ని బట్టి, ఇగో నువ్వు జేఎన్టీయూ పెట్టినావు, వాసవి పెట్టినావు, సిబిఐటి పెట్టినావు కదా, నీకు ఈ కాలేజ్ వచ్చిందని చెప్తారు అనమాట. అప్పుడు మీరు సంతోషంగా ఉంటే నో ఇష్యూ. అరే నేను మిస్టేక్ చేసిన, ఈ కాలేజీని కింద పెట్టేది పైన పెట్టాను అని చెప్పేసి మీరు ఆర్డర్ ఏమైనా చేంజ్ చేసుకునేది అంటే చేంజ్ చేసుకోవచ్చు. మార్క్ షీట్ మాత్రం 4th రోజు వస్తుంది, జూలై 4th రోజు. ఓకే, నెక్స్ట్ 4th తర్వాత 5th నుంచి 7th వరకు మీరు చేంజ్ చేసుకోవచ్చు ఏమైనా చేంజెస్ ఉంటే, ఎందుకంటే ఇక్కడ మీరు మిస్టేక్ చేస్తే తెలుస్తుంది ఇది. దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను. మార్క్ షీట్ గురించి కూడా ఏమైనా మిస్టేక్ చేస్తే చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి? 5 నుంచి 7 వరకు ఏమన్నా చేంజ్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, మార్క్ షీట్ని చూసి 7th వరకు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 7th రోజు, జూలై 7th రోజు ఫైనల్గా ఫ్రీజ్ అయిపోతాయి ఆప్షన్స్ అన్నీ. ఫ్రీజింగ్ ఆప్షన్స్ అయిపోతాయి, ఫ్రీజ్ అయిపోతాయి. ఎప్పుడు? జూలై 7th రోజు ఫ్రీజ్ అయిపోతాయి. మీరు చేయకుండా ఆటోమేటిక్ అవే ఫ్రీజ్ అవుతాయి. ఇక అలాట్మెంట్ చూడండి ఎప్పుడు వస్తుంది అని అంటే 7th జూలై 10th రోజు వస్తుంది. 7th రోజు మనం ఫ్రీజ్ ఆప్షన్ పెట్టుకుంటాం కదా, 10th జూలై రోజు మనకు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఫేజ్ రిజల్ట్ వస్తుంది. 10th జూలై లేదా 10th కంటే ముందు. ఓకే, ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్లో ఏముంటుందంటే మీకు అలాట్ అయిన మీరు సిఎస్సి, సిబిఐటి లేదా ఈసీఈ వాసవి, ట్రిపుల్ వాసవి, ఇలా మీ బ్రాంచ్ తర్వాత కాలేజ్ అలాట్మెంట్ ఇక్కడ వస్తుంది అనమాట. అలాట్మెంట్ వచ్చిన వెంటనే మీరు ట్యూషన్ ఫీజు పేమెంట్ చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఈ ట్యూషన్ ఫీజు ఆన్లైన్లోనే చేయాలి, మీ అకౌంట్ నుంచే చేయాలి. ట్యూషన్ ఫీజు ఆన్లైన్లోనే చేస్తారు, సెల్ఫ్ రిపోర్ట్ కూడా ఆన్లైన్ ద్వారానే చేస్తారు. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 10th నుంచి 14th వరకు, జూలై 10th నుంచి జూలై 14th వరకు అనమాట ఆన్లైన్ రిపోర్ట్ చేస్తారు. ఒక్క సర్టిఫికేట్కి మాత్రమే మీరు ఆఫ్లైన్ ఒక హెల్ప్లైన్ సెంటర్కి వెళ్తారు, మిగతాదంతా ఆన్లైన్లోనే. సీట్ వచ్చినంత వరకు మీకు నచ్చినది వస్తేనేమో హ్యాపీగా జాయిన్ అవుతారు, నచ్చనిది వచ్చినా ఇందులో జాయిన్ అయ్యి మనం వేరే కాలేజ్ కోసం ట్రై చేసుకోవచ్చు అనమాట రౌండ్ 2లో. అప్పుడు ఇక్కడ ఫీజు కట్టింటాం కదా సార్ అంటే ఇది వేరే కాలేజ్ వస్తే ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అంత ఈజీ ప్రాసెస్, ఎవరి మీద డిపెండ్ కాని అవసరం లేదు. సో మై డియర్ స్టూడెంట్స్, నేను మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్పే లాస్ట్ స్టెప్ వరకు హెల్ప్ చేస్తుంది. ఇంకా కొన్ని పాయింట్స్ ఇస్తుంది చూడండి ఇక్కడ కొన్ని పాయింట్స్. ఇది మొత్తం ప్రెస్ నోట్, ఇది మొత్తం ప్రెస్ నోట్. 19th నుంచి స్టార్ట్ అయ్యి రౌండ్ 1 రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని అంటే 19th జూన్ నుంచి స్టార్ట్ అయ్యి 10th జూలై రోజు మనకు రిజల్ట్ వస్తుంది అనమాట రౌండ్ 1. ఓకే, 14th వరకు రిపోర్ట్ చేయాలి. అయితే మనకు వెబ్సైట్లో పెడతారు కదా, అందులో రౌండ్ 1 డేట్స్, రౌండ్ 2 డేట్స్, రౌండ్ 3 అలా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది పెట్టిన తర్వాత ఒక చిన్న వీడియో కూడా నేను మళ్ళీ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చెప్తా చూడండి, మీరు వెబ్ ఆప్షన్స్ ఇలా పెడతారు కదా, లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ ఏం మిస్టేక్ చేసిండో అంటే కాన్ఫిడెన్స్ మంచి ర్యాంక్ వచ్చిందని ఓన్లీ 30 కాలేజీలే పెట్టారనమాట. 30 కాలేజీలు మాత్రమే పెట్టాడు. అయితే మాక్ అలాట్మెంట్లో వాళ్ళకి వచ్చింది, మాక్ అలాట్మెంట్లో, కానీ మాక్ అలాట్మెంట్లో చూసి చాలామంది చేంజ్ చేస్తారు కదా, రౌండ్ 1లో రాలేదు. సో ఈ తప్పు మీరు చేయకండి, వెబ్ ఆప్షన్స్ సెలెక్టెడ్గా పెట్టొద్దు. ఓకేనా, 30 ఎందుకంటే 40 50 పెట్టింటే ఖచ్చితంగా 40 కాలేజ్ వస్తుండే అనమాట. సో రౌండ్ 1లో అలా నష్టపోయారు. తక్కువ మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి, అంటే మీరు వస్తుంది అనుకుంటారు, అలా అనుకోకండి. కొన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టాలి సేఫ్ జోన్ కోసం. ఇది ఒక మిస్టేక్. ఇంకొక స్టూడెంట్ మార్క్లో ఇలా పెట్టారనమాట వెబ్ ఆప్షన్స్. మార్క్లో రాకపోయేసరికి, మార్క్ అలాట్మెంట్ రాకపోయేసరికి కొన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే వాళ్ళకి రౌండ్ 1లోనే మంచి కాలేజ్ వచ్చిందనమాట. సో ఈ మిస్టేక్స్ చేయకండి, తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టకండి. దీని గురించి నేను మరొక వీడియో చేస్తాను. నెక్స్ట్
రౌండ్ 1లోనే బెస్ట్ కాలేజ్ సంపాదించుకోవాలి. అక్కడి నుంచి దానికన్నా ఇంకా మంచి కాలేజ్కి రౌండ్ 2 రౌండ్ 3 ట్రై చేయాలన్నమాట. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? మీరు పెట్టేటప్పుడు మీ ర్యాంక్ ఎంత నన్ను ఉండాలి, ఫస్ట్ ర్యాంక్ అని ఉండండి, 1,00,000 అని ఉండండి, 90,000 అని ఉండండి. మీ డ్రీమ్ కాలేజీలు పైన పెట్టాలి. JNTU, VNR, CBIT, గోకరాజు రంగరాజు ఇలా పైన పెట్టాలి. వాసవి డ్రీమ్ కాలేజీలు పైన పెట్టాలి. నెక్స్ట్ బెస్ట్ కాలేజీలు కింద పెట్టాలి. తర్వాత ఇవేవి రాకుంటే ఈ కాలేజీలో నేను అడ్జస్ట్ అవుతా సార్ అని కింద పెట్టాలి. సో మొత్తం కాలేజీలు పెట్టాలి. డ్రీమ్ కాలేజీలు పైన, బెస్ట్ కాలేజీలు. సో మీకు అడ్జస్ట్ అవుతాం సార్, ఇవి రాకుంటే నేను ఇందులో అడ్జస్ట్ అవుతా సార్ తప్పదిగా, ఇందులో వచ్చిన తర్వాత రౌండ్ 2లో బెటర్ కోసం ట్రై చేస్తా అన్నట్లు పెట్టాలి. ఇలా ట్రై చేయండి. మీకు ఏ మిస్టేక్ జరగకుండా మంచి కాలేజీలో సీట్ వస్తుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఇంకా ఫైనల్గా వెబ్ ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా? మనం 10th తర్వాత MPC BPC ఎలా సెలెక్ట్ చేసుకున్నామో ఫస్ట్ CSEA ECA అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్రాంచ్, తర్వాత కాలేజీ ప్రయారిటీ ఆర్డర్. వాసవి బెటరా, CBIT బెటరా, VNR బెటరా, JNTU బెటరా అనేది నెక్స్ట్ ప్రయారిటీ ఆర్డర్. తర్వాత ప్లేస్, హాస్టల్ కూడా చూసుకోండి ఒక్కొక్కసారి. ఇది కూడా ఇబ్బంది పడుతుంది మిమ్మల్ని. దీని గురించి నేను తర్వాత చేస్తా. సో మన ఛానల్ లాస్ట్ స్టెప్ వరకు బీటెక్ కాలేజ్లో సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఫాలో అవుతుండండి మై డియర్ స్టూడెంట్స్. హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది, ఎటువంటి మనీ అవసరం లేదు. ఇది మన ఛానల్, మన కోసం. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. జాగ్రత్తగా రెడీ చేసుకోండి సర్టిఫికేట్స్, వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అన్ని. నెక్స్ట్ మరిన్ని వీడియోలు వస్తాయి, ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.